రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయం మరోసారి దేవుని చుట్టూ తిరుగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, తర్వాత హిందూ ముస్లిం గొడవలు పెడతారంటూ భారతీయ జనతా పార్టీపై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. దేవుని ఉనికినే తిరస్కరించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. బుద్ధిహీన నాయకుల నుంచి ఏం ఆశించగలమని అన్నారు బండి సంజయ్. ఇక 2007లో రామసేతు కేసులో అఫిడవిట్ దాఖలు చేస్తూ రాముణ్ణి కోర్టులోకి లాగింది కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక దశాబ్దాలుగా కాంగ్రెస్ రామమందిర ద్వారాలకు తాళం వేసిందని బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు. రామమందిర్ ఉద్యమాన్ని ఓడించారని, హిందువులను హింసాత్మకులని ముద్ర వేశారని ఆరోపించారు. రాముని ప్రాణప్రతిష్ఠకు హాజరు కావడానికి కూడా నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. అపహాస్యం చేసే విశ్వాసం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని బండి సంజయ్ మండిపడ్డారు. కానీ రాముడు భారత్ డిఎన్ఏలో ఉన్నాడని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాముణ్ణి గౌరవిస్తుందని, కాంగ్రెస్ రాముణ్ణి ఎగతాళి చేస్తుందని ఆరోపించారు. ఇక శ్రీరాముణ్ణి భారతీయ జనతా పార్టీ తమ పార్టీ సభ్యుడిగా చూస్తుందంటూ మహేష్ గౌడ్ ఆరోపించారు. కులం మతం పేరుతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓట్లు అడుగుతారని అన్నారు. శ్రీరాముడు దేవుడు పేరుతో ఓట్లు అడిగే పార్టీ భారతీయ జనతా పార్టీ అని విమర్శించారు. సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తామని కాంగ్రెస్ ఓట్లు అడుగుతోందని, తమకు దేవుని పేరు చెప్పుకునే అలవాటు లేదన్నారు. తాము కూడా హనుమంతుడు శ్రీరాముడి భక్తులమేనని, దేవుడి పేరుతో ఓట్లు అడగమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికల వచ్చినప్పుడు దేవుడి పేరు ఎక్కడ వాడం, అసలే తీసుకోం. దేవుడు అందరు వాడే. బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు, ఆయనకేదో సభ్యత ఉన్నట్టు మాట్లాడతారు. వీళ్ళు అక్షింతలు అసలుకే తీసుకురాము. మాది శ్రీనివాస్ గారు చెప్తున్నారు, అక్షింతల పేరిట కూడా రాజకీయమే. అక్షింతలు వేస్తే ఓట్లు లాలుతాయని. ఎంత డ్రామాలండి. దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. శ్రీరామచంద్రుడు నిజంగా బీజేపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ? స్వాతంత్రం వచ్చినాక 40-45 ఏళ్ళకు పుట్టింది. 1980లో పుట్టింది. శ్రీరామచంద్రుడు ఎప్పుడు వాడు? కొన్ని వేల సంవత్సరం క్రితం. శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు? అంతకన్నా పూర్వము. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు. అసలు మోడీకి ఏం సంబంధము? సంసార జీవితం తెలియని నాయుడు, ఆయనకేం సంబంధము? కష్ట సుఖాలు ఏం తెలుసు? రైట్. ఇక మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్ తన ట్విట్టర్ ద్వారా. ఆ ట్వీట్లను మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. రాముడే కాదు, రామాయణం కూడా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు సుప్రీంకోర్టుకు చెప్పింది అదే. నేడు తెలంగాణ కాంగ్రెస్ సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీ రాముణ్ణి పార్టీ సభ్యుడిలా చిత్రీకరిస్తుంది. దేవుని ఉనికినే తిరస్కరించిన పార్టీ మరియు దాని బుద్ధిహీన నాయకుల నుండి మనం ఇంకా ఇంతకన్నా ఏం ఆశించగలం? 2007లో రామసేతు కేసులో అఫిడవిట్ దాఖలు చేస్తూ రాముణ్ణి కోర్టులోకి లాగింది కాంగ్రెస్. దశాబ్దాలుగా కాంగ్రెస్ రామమందిర ద్వారాలకు తాళం వేసిందంటూ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ తాళాలను తెరిచింది. రాహుల్ గాంధీ మరింత ముందుకు వెళ్లి మందిర్ ఉద్యమాన్ని ఓడించారని, హిందువులను హింసాత్మకులని ముద్ర వేశారని, ఆయన పార్టీ ప్రాణప్రతిష్ఠకు హాజరు కాకపోవడానికి కూడా నిరాకరించిందని గుర్తు చేశారు. అపహాస్యం చేసే విశ్వాసం కాంగ్రెస్ డిఎన్ఏలో ఉంది, కానీ రాముడు భారత్ డిఎన్ఏలో ఉన్నాడంటూ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాముణ్ణి గౌరవిస్తుంది, కాంగ్రెస్ రాముణ్ణి ఎగతాళి చేస్తుంది. ఉనికిని తిరస్కరించడం కంటే రాముణ్ణి మనవాడిలా పిలవడం మంచిది. ఎందుకంటే రాముడు రాజకీయాలు కాదు, రాముడు ఈ భూమి యొక్క హృదయ స్పందన. ప్రతి ప్రార్థనలో, ప్రతి పండగలో, ప్రతి గ్రామంలో ఉంటుంది. జై శ్రీరామ్ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.